ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి నగరాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దింది. నగరంలోని ప్రముఖుల విగ్రహాలన్నింటినీ అందంగా అలంకరించిన మహాసభల నిర్వాహకులు ఆ రెండు విగ్రహాలను చూడనట్టు వదిలేశారు. రోజు అదే మార్గం గుండా సభలకు వెళ్లే అధికారులు వాటిని పట్టించుకోకుండా అవమానించారు. అసలు ఆ విగ్రహాల పట్ల నిర్వాహకులకు ఎందుకంత వివక్ష? ఎందుకీ ఆ విగ్రహాలు ఎవరివి? ఈ విగ్రహం రాయలసీమలోనే మొట్టమొదటి తెలుగు తల్లి విగ్రహం. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని ఆవిష్కరించారు. రెండవది ప్రఖ్యాత గాయకుడు ఘంటసాలది. ఈ రెండు విగ్రహాలపై తెలుగు మహాసభల నిర్వాహకులు వివక్షత చూపారు. సభా వేదికలో హడావుడిగా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి చేత తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసిన నిర్వాహకులు ఈ విగ్రహాన్ని మాత్రం గుర్తించలేదు. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. మహానేత వైఎస్ ఆవిష్కరించినందునే తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీ నేత చెవిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ప్రపంచ మహాసభలు జరుగుతున్న దారిలోనే ఉన్నది. ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు తన అమృత హస్తాలతో ప్రారంభించినటువంటి విగ్రహం ఈ తెలుగు తల్లి విగ్రహం. ఏ కారణమో తెలియదు కానీ రాజశేఖర గారు ప్రారంభించారు కాబట్టి ఈ తెలుగు తల్లిని పట్టించుకోకూడదు అనుకున్నారా? కనీసం ఒక పూలమాల వేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులకు రాలేదంటే సిగ్గుచేటని చెప్తున్నాం. తెలుగు తల్లి విగ్రహంతో పాటు ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల విగ్రహాన్ని సైతం సభల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఇతర నాయకుల విగ్రహాలను అందంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు ఘంటసాల విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేసిన పాపాన పోలేదు. తెలుగు విశిష్టతలను తెలిపే విగ్రహాలను గుర్తించని ఈ పాలకులు తెలుగు అభ్యుదయానికి ఏ మేరకు కృషి చేస్తారోనని భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు.